సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తుంకికల్స గ్రామంలో మనం ఉన్నాం. తుంకికల్స గ్రామంలో మనం ఉన్నామండి. శివాలయం గురించి కొన్ని విషయాలు మనం ఈ గ్రామస్తులని తెలుసుకుందాం. సార్ నా పేరు నదికుంట కృష్ణమూర్తి. ఈ శివాలయము 400 సంవత్సరాల నుంచి పురాతన శివాలయం ఉంది. దీన్ని ఏంటంటే పురాతనం ఉంది. దీనికి మళ్ళా కొత్తగా నిర్మించాలని గ్రామస్తులు అందరూ సర్పంచ్ మళ్ళా పునరుద్ధరిస్తున్నాం. ఇప్పటికీ 70% పూర్తయింది. గ్రామస్తులు అందరితో 100%. ఇంకా 30% ఉంది. దీనికి నిధులు తీసుకొని లేదు దాతలు చాలా పవిత్రమైన శివాలయం. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ ఒక 40 మంది యువకులు ఇక్కడ నాగలేసుకుంటున్నారు. వాళ్ళు చాలా పెద్ద పండుగ. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తుంకికల్స గ్రామంలో మనం ఉన్నాం. మన సర్పంచ్ గురించి ఇక గ్రామ ప్రజలు తెలుసుకుందాం. కాదా మీ పేరేంటి? మీ సర్పంచ్ మీకు ఎలాంటి పనులు చేయబోతున్నారు? మీకు పింఛన్ వస్తుందా బాబు? సార్ మీరు మీ గ్రామంలో మాది వర్గల్ మండల కేంద్రంలో తుంకికల్స గ్రామం. మండల మొత్తం చూసుకుంటే మా తుంకికల్స విలేజ్లో 134 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంది. చాలా బాగా మంచి నాణ్యతమైన కట్టడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవారికి ఓటు సర్వే చేసి పైన లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచిగా జరుగుతుంది. ఎన్నికల సమయాల్లో మీ ప్రజలకు మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఏంటి? పెద్ద మేనిఫెస్టో ఏం లేదు మేడం. హరీష్ రావు గారి ఆశయాల మీదనే ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా హరీష్ రావు కోరిక మేర ముందుకు సాగడం జరుగుతుంది మేడం. ఇంత ముందుకు సర్పంచ్ చేయలేని పనులు మీరు ఎంతవరకు చేయాలనుకుంటున్నారు? మధ్యలోనే ఆగిపోయిన దాన్ని ఇప్పుడు వైకుంఠధాము మాయాంలో మా సొంత డబ్బులతో దాన్ని పూర్తి చేయడం జరిగింది మేడం. వైకుంఠధాము పూర్తి చాలా పెద్ద ఎత్తున
అది ఒక 6 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు కూడా అప్పటి నుంచి ఆగిపోయిన పని కూడా మేము ఇప్పుడు దాన్ని కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది మేడం. మీ సొంత డబ్బుతోనే ఇప్పటి వరకు కూడా సొంత డబ్బుతోనే దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ప్రధాన సమస్యలు ఏమి సార్? ఇప్పుడు ప్రధాన సమస్యలు అంటే మేడం, మా ఊళ్ళో రైతులు ఉన్నారు, వాళ్ళు కూరగాయలు అమ్ముకోనికి మార్కెట్ లేదు. మార్కెట్ శాంక్షన్ అయింది, అది త్వరలోనే ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేస్తాము. ఒకటి ఏంటంటే మా ఊళ్ళో పెద్ద జనాభా, ఫంక్షన్ హాల్ లేదు. ఫంక్షన్ హాల్ అంటే చుట్టుపక్కల ఫంక్షన్ హాల్ పోవాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు ఫంక్షన్ హాల్ శాంక్షన్ ఇప్పించాలని చెప్పి కూడా నేను సీఎం గారికి హరీష్ రావు గారికి కోరుతున్నాను. ఇంకొకటి మేడం, మా దగ్గర ఈ శివాలయాలు ఉన్నాయి, అవిటి ఇండోన్మెంట్ తరఫున గవర్నమెంట్లో వేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఒకటి శివాలయము, ఒకటి మాంకాళి టెంపుల్, వీర హనుమాన్లు, ఈ 3 టెంపుల్ మా దగ్గర చాలా పురాతనమైన దేవస్థానాలు. వీటిని ఇండోన్మెంట్ తరఫున డెవలప్మెంట్ చేసుకోవాలని కూడా నేను ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. ఆడపడుచులకు బతుకమ్మ మెట్లు కావాలని కోరుతున్నాను. కేసీఆర్ సార్ అన్నకు, హరీష్ రావు సార్కి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకైతే ఆడపడుచులకు బతుకమ్మ మెట్లు కావాలని కోరుతున్నాను. మీ గ్రామంలోని యువతకు లైబ్రరీ, ప్లే గ్రౌండ్ గురించి మీరు ఎలా ముందడుగు వేయబోతున్నారు? ప్లే గ్రౌండ్ అంటే మాకు గ్రౌండ్ లేదు మేడం. గ్రౌండ్ ఇప్పుడు మనం గవర్నమెంట్ నుంచి ఒక గ్రౌండ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి గ్రౌండ్, ఈ యువకులు ఏంటంటే లైబ్రరీ మెయిన్, మా దగ్గర లైబ్రరీ లేదు. మా దగ్గర చాలా యూత్ ఉంది. యూత్ పరంగా మాకు ఒక లైబ్రరీ కావాలని వాళ్ళు ఎన్ని రోజుల నుంచో చెప్తారు. మేము ఇంతకుముందు కూడా లైబ్రరీ కావాలని చెప్పేసి మా గ్రామ సభలో ఎన్నోసార్లు తీర్మానం పెట్టినాము. మా దగ్గర ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే ప్లే గ్రౌండ్, లైబ్రరీ, ఇవి మెయిన్. వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలో శ్రమదానంలో కూడా ఈ యువకులకు ముందుకు సాగేలా మేము ప్రయత్నిస్తున్నాం మేడం. ఖచ్చితంగా లైబ్రరీ, ప్లే గ్రౌండ్ కావాలండి. గ్రామంలో ఇంకా ఏ అభివృద్ధి పనులు చేయవచ్చు? ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా మా గ్రామంలో హరితారం మేడం. హరితారంలో ప్రతి ఒక్క మనిషికి 6 మొక్కలు చొప్పున మా గ్రామ సభలో తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 30,000 మొక్కలు పెట్టినాము. ఇప్పుడు కొంచెం వర్షం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 10,000 మొక్కలు పెట్టుకోవాలి. ఆల్రెడీ గుంతలు తీసే ఉన్నాయి మేడం. ఒక చెరువు కట్టల పొంటి, ఇప్పుడు వైకుంఠ ధామం కాంపౌండ్ వాల్ పొంటి, ఇట్లాంటి రోడ్ ఎంబడి ఒక 10,000 మొక్కలు ఇంకా పెట్టాలి మేడం. ఇప్పుడు ఒక 30,000 మొక్కలు పెట్టడం జరిగింది మేడం. ఇప్పుడు అదే మనిషికి 6 మొక్కలు అంటే అది ఏ రకం? దాంట్లో పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఒక యాప చెట్టు కానీ, మొత్తం అన్నీ కలిపి ఒక 6 మొక్కలు తీర్మానం చేసుకోవడం జరిగింది మేడం. అదేవిధంగా పారిశుద్ధ్యం అంటే ఇప్పుడు మా యువత, మా ప్రతి మంగళవారము మా తునికాల్సలో యువకులు చాలా ప్రోత్సాహంతో, వాళ్ళ లక్ష్యంతో వాళ్ళు కూడా నాకు చాలా అందుబాటులో ఉండి వాళ్ళ సహకారంతో ప్రతి మంగళవారం రోజు శ్రమదానం కూడా జరుగుతుంది మేడం. అందరి సహకారంతో మా తునికాల్సలో అందరి సమక్షంలో శ్రమదానం కూడా జరుగుతుంది మేడం. మీ గ్రామంలో అర్హత గల వారికి పింఛన్లు వస్తున్నాయా? సుమారు మాది వస్తున్నాయి మేడం, పింఛన్లు అందరికి వస్తున్నాయి. సుమారు 358 మందికి సుమారు పింఛన్లు వస్తున్నాయి మేడం. అంటే మీరు ఇంతవరకు ఎంతమందికి సర్వే చేసి పింఛన్లు పెట్టించారు? ఇప్పుడు మేడం ఇంటింటికి సర్వే చేసినాం. మొన్న ఇంటింటికి సర్వే చేసి కొత్త వారికి కూడా మేము సర్వే చేసి సుమారు 110 మందికి సర్వే చేసి ఆ కొత్త పింఛన్లు ఇప్పిస్తామని చెప్పేసి కూడా తెలియడం జరిగింది. మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏ విధంగా నడుస్తున్నాయి సార్? ఇప్పుడు మేడం మా దగ్గర విద్యార్థులు చాలామంది మేడం, వాళ్ళు సిటీకి పోయేసి కాలేజీలోకి పోతారు. సుమారు మా విలేజ్ నుంచి ఒక 200 మంది సిటీకి పోయి చదువుకుంటున్నారు మేడం. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిటీకి పోవాలంటే ఇబ్బంది అవుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మా తునికాల్సకు ఒక బస్ సౌకర్యం చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు వాళ్ళకైతే కాలేజీలోకి పోనీకైతే చాలా ఇబ్బంది ఉంది మేడం. ఇప్పుడు అదేవిధంగా మా దగ్గర బస్ స్టాండ్ ఉన్నది, కానీ ఒక పెగ్నాపూర్ డిపో బస్ నడుస్తుంది, కానీ అది ఏ టైం వస్తుంది ఏ టైం పోతుంది అనేది ఆ విద్యార్థులకు కూడా రవాణా వ్యవస్థ సరిగ్గా లేదు. మాకు ఖచ్చితంగా సికింద్రాబాద్ స్టేషన్ టు తునికాల్సకు బస్సు నడిపాలని చెప్పి కోరుతున్నాం మేడం. డ్రైనేజీ సంస్థ మాది దగ్గర మేడం, ఇంతకుముందు సర్పంచ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ బాగా చేసిండు,
ఇప్పుడు కూడా మేము ఇంకా కొన్ని సమస్యలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి మేడం. సుమారు ఒక 4-5 కిలోమీటర్లు అంటే మా విలేజ్లో పెండింగ్ ఉన్నది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేస్తే పారిశుద్ధ్యం కూడా చాలా నీట్గా అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం డ్రైనేజ్ది, అది మొత్తం అండర్గ్రౌండ్ చేసేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం. రోడ్డు ఇట్లా రోడ్డు సీసీ రోడ్లు ఉన్నాయి, పాతవి ఉన్నాయి మేడం. పాతవి కొన్ని అన్ని గుంతలు ఉన్నాయి, అవిటిని కూడా కొంచెం రిపేర్ చేసుకోవాలి మేడం. ఇంకా కొన్ని సుమారు ఒక 2 కిలోమీటర్ల వరకు సీసీ రోడ్డు శాంక్షన్ ఇవ్వాలి మేడం. అయితే విలేజ్ మొత్తం కవర్ అవుతుంది అని చెప్పేసి చెప్తాను. కరెంటు ఇట్లా కరెంటు స్తంభాలు, రైతులకి వాటర్ ఇట్లా కరెక్ట్గా ఇప్పుడు పొలాలకి మేడం ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇనుప స్తంభాలు ఉన్నాయి ఇది పొలాలలో. ఇనుప స్తంభాలు వచ్చి వాళ్ళు అందులోకి వాటర్ వచ్చినప్పుడు ఆ పొలాలలో పోనీకి రైతులు భయపడుతారు. ఆ ఇనుప స్తంభాలను తొలగించేసి సిమెంట్ పోల్స్ వేస్తే ఆ షార్ట్ సర్కిల్ అనేది ఉండదు. ఇంతకుముందు ఒక 2 నెలల క్రితం ఏమైందంటే ఆ ఇనుప స్తంభం షార్ట్ వచ్చి ఒక శ్రీరామ్ రాజు అనే రైతుది ఒక ఎద్దు చనిపోయింది. అయితే ఇప్పుడు ఆ భయంతో అవన్నీ బీడు పెట్టేసారు. ఆ ఇనుప స్తంభాలు తీసేసి సిమెంట్ పోల్స్ వేయాలని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీ గ్రామం కోసం గ్రామ సభలలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు మేడం మా దగ్గర ఒకటి మైనార్టీలు సుమారు వాళ్ళు 200 ఓట్లు ఉంటాయి మేడం. ఇప్పుడు వాళ్ళకు మా శ్మశాన అంటే ఇప్పుడు అదే వాళ్ళు బొందలు పెట్టుకోనికి ప్లేస్ లేదు. వాళ్ళకు ఒక 2 ఎకరాలు వాళ్ళ స్థలం చూపెట్టమని చెప్పడం జరిగింది. నేను అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు ఆ ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి. సో హాస్పిటల్స్ ఇప్పుడు హాస్పిటల్ అంటే మా దగ్గర పశువుల హాస్పిటల్ లేదు. ముఖ్యంగా ప్రధాన సమస్య మాకు ఒకటి ఏంటంటే పశువుల హాస్పిటల్ కావాలి. ఇప్పుడు ఒక పశువుల హాస్పిటల్ ఉన్నప్పుడు గోపాలమిత్ర లేడు. గోపాలమిత్ర గురించి ఎవరికో ఫోన్ చేసి పక్క ఊరు గోపాలమిత్రని పిలిచి చేపడం జరుగుతుంది. మొన్న మాదే ఒక బర్రె చనిపోయింది. ఆ డాక్టర్కి ఏ డాక్టర్ చూపిద్దామని అంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. మాకు ఖచ్చితంగా మా తునికాల్సకు గోపాలమిత్ర ప్లస్ మళ్ళా మాకు ఒకటి పశువుల హాస్పిటల్ మాకు ఇమ్మీడియట్ శాంక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా కేసీఆర్ సార్ని హరీష్ రావు సార్ని కోరడం జరుగుతుంది. ఛానల్ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.